ప్రధాని మోడీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దర్శనం అనంతరం కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి మధుసూదన్ సభా ప్రాంగణం నుండి అందిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ముందుగా ఢిల్లీ నుంచి ఓరోకల్లు విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్తో శ్రీశైలం చేరుకుంటారు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల క్షేత్రంలో దర్శనం చేసుకుంటారు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామితో దర్శనం చేసుకున్న అనంతరము అక్కడి నుంచి నన్నూరులో ఏర్పాటు చేసిన సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఈ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం కూడా జరుగుతుంది. సూపర్ జిఎస్టీ వల్ల ప్రజలకు కలిగే ఏవైతే మినహాయింపులు ఉంటాయో వాటి గురించి తెలియజేస్తారు. ఈ సభకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పైన ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూరుతుందని ప్రధాని ఇక్కడ నుంచే వివరిస్తారు. 13,429 కోట్లతో 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ శ్రీశైల దేవస్థానానికి ఏదైతే మోడీ పర్యటన నేపథ్యంలో ఆ శ్రీశైల దేవస్థానంలో ట్రాఫిక్ను కూడా ఆంక్షలు విధించడం జరిగింది. పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఇటు దోర్నాల అటు హైదరాబాద్ నుంచి వచ్చే రహదారిపైన పూర్తిగా వాహనాలను నిలిపివేయడం జరిగింది. ఆ జ్యోతిర్లింగం క్షేత్రం, శక్తిపీఠ క్షేత్రంలో మోడీ సందర్శించడంతో శ్రీశైలంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. రాష్ట్ర డీజీపీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతం కావడంతో పోలీసులు ఇప్పటికే కూంబింగ్ నిర్వహించారు. నల్లమల అంతా జల్లెడ పట్టిన పరిస్థితి అయితే ఉంది. మోడీ పర్యటనకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా ముందస్తుగా ట్రయల్లను కూడా నిర్వహించడం కూడా జరిగింది. శ్రీశైలం నుంచి హెలికాప్టర్లో నన్నూరుకు చేరుకుంటారు. నన్నూరులో ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. దీనికి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్తో సహా మంత్రులు కూడా ప్రధాని పర్యటనతో పాటు కొనసాగనున్నారు. అయితే ఇక్కడికి ప్రధాని ఓరోకల్లు నన్నూరు ప్రాంతానికి చేరుకోవడంతో హెలికాప్టర్లు అంటే దాదాపు 3 హెలికాప్టర్లు ప్రధానితో పాటు ఉంటాయి. దాంతోపాటు చంద్రబాబు ఒక హెలికాప్టరు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక హెలికాప్టర్తో ఇక్కడికి చేరుకుంటారు. హెలిప్యాడ్ నుంచి ఇక్కడికి వచ్చే మార్గం కూడా ఇప్పటికే ట్రయల్లను కూడా నిర్వహించడం కూడా జరిగింది. మొత్తానికి ఓరోకల్లు పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి రాయలసీమ జిల్లా వాసులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచి కడపలో కప్పర్తి దానికి కూడా మొత్తానికి శంకుస్థాపన చేసే అవకాశం కూడా ఉంది. మొత్తం 16 ప్రాజెక్టులు ఇక్కడ నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఓరోకల్ వద్ద 2,786 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి ఫేజ్ 1 కింద 2,616 ఎకరాలు మౌలిక వసతులు కల్పించేందుకు ఇప్పటికే టెండర్లు పూర్తి చేయడం కూడా జరిగింది. అయితే పలు ప్రాజెక్టులకు ఓరోకల్లు నుంచే శంకుస్థాపన చేయడం కూడా జరుగుతుంది. గెయిల్ ఇండియా లిమిటెడ్కు చెందిన 1730 కోట్లతో నిర్మించిన శ్రీకాకుళం అంకుల్ జాతీయ గ్యాస్ పైప్లైన్ కూడా ఇక్కడ నుంచే ప్రారంభించడం కూడా జరుగుతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారితే అని ఆంధ్రప్రదేశ్ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాక్షాత్తు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే మంత్రులు ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు.